బర్కాదత్ కాశ్మీర్ వెళ్ళిందంట. అయితే ఇది ఒక న్యూస్ ఎందుకు, ఎందుకంటే 1999లో కార్గిల్ వార్ అప్పుడు కూడా లైవ్ కవరేజ్ చేయడానికని వెళ్ళారు. అయితే అప్పుడు ఆమె లైవ్ కవరేజ్ ఇచ్చేసి ఇంకో లొకేషన్కి వెళ్ళంగానే ఆ పాత లొకేషన్లో ఎక్కడైతే లైవ్ కవరేజ్ ఇచ్చారో అక్కడ బాంబులు వేసేవాళ్ళు. ఆర్మీ వాళ్ళకి అర్థం కాలేదు ఎలా తెలుస్తుంది ఈ లొకేషన్స్ అన్ని వాళ్ళకని. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓకే ఈ లైవ్ కవరేజ్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు చెప్పారు, అమ్మ లైవ్ కవరేజ్ వద్దు, వీడియో తీసుకొని తర్వాత టెలికాస్ట్ చేసుకో, లైవ్ కవరేజ్ వల్ల మా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి. ఇలాగే సిమిలర్ 26/11 అటాక్లో కూడా జరిగింది 2008లో. సో అక్కడ కూడా న్యూస్ వాళ్ళు లైవ్ కవరేజ్ ఇవ్వటం వల్ల చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్తున్నారు లోపలికి, ఆ పైనుంచి దిగుతున్నారు, లెఫ్ట్ సైడ్ కూడా, రైట్ సైడ్ డోర్, ఇవన్నీ డైరెక్షన్ సహా క్లియర్గా ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా వస్తున్నారు, కాల్స్తున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు. మళ్ళీ ఇది కూడా ఐడెంటిఫై చేసి తర్వాత టీవీ లైవ్ ఆపేశారు. సో హోప్ఫుల్లీ ఈసారి మళ్ళీ వెళ్ళారు. ఎలాంటి నష్టం జరగకూడదని, నేషన్ ఫస్ట్ అనే ఎజెండా పట్టుకోవాలని, టీఆర్పీలు వ్యూలు దీస్ ఆల్ ఆర్ సెకండరీ అని మైండ్లో పెట్టుకొని జర్నలిజం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.